హలో అండి. వెల్కమ్ టు అవర్ టీఎస్పీ ఛానల్. పండగైనా ఫంక్షన్ అయినా మనకు మొదట గుర్తొచ్చేది స్వీట్. అదే నోట్లో వేస్తే కరిగిపోయే గులాబ్ జామున్ మనం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. నోట్లో వేస్తే కరిగిపోయేలా సాఫ్ట్ అండ్ జ్యూసీ గులాబ్ జామ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్స్ షుగర్ తీసుకోవాలి. నేను 2 కప్స్ ఎందుకు తీసుకున్నానంటే నేను ఓన్లీ 1 కప్ మాత్రమే గులాబ్ జామున్ పొడి ఉంటుంది కదా, అది తీసుకున్నాను. 1 కప్ గులాబ్ జామ్ పొడికి 2 కప్స్ చక్కెర అనేది సరిపోతుంది. ఈ 2 కప్స్ చక్కెర కరగడానికి మనం తీసుకున్న కప్పు ఉంది కదా, అదే కప్పు కొలతలో కాల్ భాగం అంటే 1/4 కాల్ భాగం వాటర్ పోసి మరిగించుకోవాలి. మంట అనేది లో టు హై ఫ్లేమ్లో పెంచుకుంటూ చక్కెర అంతా కరిగేంత వరకు బాగా కరిగించుకొని పెట్టుకోవాలి. మనకు పాకం అనేది బాగా ఉండాలండి. పాకం అనేది మరీ తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. ఈ గులాబ్ జామున్కి మంట అనేది లో టు హై ఫ్లేమ్లో పెంచుకుంటూ చూసుకోవాలి. మీకు ఎలా కన్సిస్టెన్సీ ఎలా ఉండాలనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. గులాబ్ జామ్ రెసిపీకి చూసారు కదా, ఇలా చక్కెర అంతా కరిగిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది మరీ తీగపాకం రాకూడదు, జస్ట్ చికటగా ఉంటే సరిపోతుంది. అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీలా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు తీగ పాకం కాకుండా ముదురు పాకం కూడా రాకూడదు. జస్ట్ అలా టచ్ చేస్తే మీ చేతికి జిగడగా అనిపించాలి. ఇలా జిగడగా తగిలితే చాలు, మనకి గులాబ్ జామున్ రెసిపీకి ఈ పాకం అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, జిగడగా తగిలింది. ఇంకా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం 2 కప్స్ షుగర్ తీసుకున్నాం కదా, అదే కప్పుతో 1 కప్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాం అన్నమాట. ఇందుకు అదే కప్పుతో ఈ యొక్క గులాబ్ జామ్ పిండిలోకి 1/4 మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే షుగరు పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/4 మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. సరిపోకపోతే ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసి బాగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ తయారు చేసుకున్న పాకానికి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పిండి అనేది చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం గులాబ్ జామున్స్ అనేది ఇన్స్టాంట్ మిక్స్తో చేస్తున్నాం కాబట్టి అందరూ చేసే పెద్ద తప్పు ఈ మిక్స్ని కలిపేటప్పుడు చపాతీ పిండిలా గట్టిగా కలపకూడదు. మన ఓన్లీ వేళ్ళతోనే స్మూత్గా కలుపుకోవాలి. ఒక తడి క్లాత్తో మనం దాన్ని కవర్ చేసి పెట్టుకున్నాక ఆఫ్టర్ 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ చూస్తే మనకి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం చికటగానే ఉండాలి. అంటే చేతికి స్టిక్ అవుతూ ఉండాలి. అలా ఉంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. పిండి అనేది గట్టిగా ఉంటే జామున్స్ లోపలికి పాకం వెళ్ళిపోకుండా గట్టిగా ఉంటుంది. కాబట్టి పిండి అనేది సాఫ్ట్గా చేతికి స్టిక్ అయ్యే విధంగా కొద్దిగా అంటుకునే విధంగా ఉండాలి. తర్వాత మనం రౌండ్గా బాల్స్ చుట్టుకోవాలి. కొంచెం పిండి తీసుకొని చూసారు కదా, ఇలా రౌండ్గా బాల్స్ అనేది చుట్టుకోవాలి. పిండిని చిన్న భాగాలుగా తీసుకొని అరచేతి మధ్యలో ఉంచి మొదటగా కొంచెం ప్రెస్ చేస్తూ ఆ తర్వాత తేలికగా రౌండ్గా చుట్టుకోవాలి. ఎలాంటి పగుళ్ళు లేకుండా రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా మొత్తం పిండి మొత్తాన్ని బాల్స్గా చేసి పెట్టుకోవాలి. ఈ బాల్స్ చేసేటప్పుడు పగుళ్ళు రాకూడదు. పగుళ్ళు ఉంటే నూనెలో వేయగానే గులాబ్ జామున్ అనేది విరిగిపోతుంది. ఒకవేళ మీకు పగుళ్ళు వస్తుంటే పిండిలో 1 లేదా 2 చెంచాల పాలని యాడ్ చేసి సాఫ్ట్గా కలుపుకోండి.
తర్వాత కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ని పోసి పెట్టుకోవాలి. హీట్ చేసుకోండి, మీడియం హీట్లో ఉండాలి. ఆయిల్ని ఎక్కువ హీట్ చేసుకోకూడదు. చిన్న పిండి ముక్క వేస్తే అది మెల్లగా పైకి రావాలి. చూసారు కదా, ఇలా వస్తే మనం గులాబ్ జామున్స్ వేయించుకోవడానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. తర్వాత అన్ని గులాబ్ జామున్స్ని వేసుకోవాలి. మంట అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూసారు కదా, వేసిన తర్వాత మనం అటు సైడ్ తిప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ వాటిపైన రౌండ్గా అలా తిప్పామంటే చూసారు కదా, అవే రౌండ్గా తిరిగిపోయి అటు ఇటు లోపల అంతా బాగా వేగిపోతాయి. చూసారు కదా, ఇలా లైట్ అండ్ గోల్డెన్ కలర్ రాగానే తీసి మనం పాకం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అందులో వేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ కూడా అంతే, సేమ్. బాల్స్ అన్ని వేసి రౌండ్గా తిప్పితే అవే తిరుగుతూ లోపల పైన బాగా వేగుతుంది. లైట్ అండ్ గోల్డెన్ కలర్ రాగానే మన గులాబ్ జామున్ అనేది రెడీ అయిపోయినట్లే అండి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇక్కడ మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టామంటే రంగు త్వరగా వచ్చేస్తుంది, లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకోండి. జామున్స్ వేగిన తర్వాత పాకం అనేది గోరువెచ్చగా ఉండాలి. మరీ చల్లగా ఉండకూడదు, మరి ఎక్కువ వేడిగా కూడా ఉండకూడదు. గోరువెచ్చని పాకంలో వేస్తేనే జామున్స్ పాకాన్ని లోపల వరకు పీల్చుకొని చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. వీటిని కనీసం 1 గంట పాటు పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కప్పులోకి తీసుకోండి. ఇలాగా ఇన్స్టంట్ మిక్స్ సాఫ్ట్ గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ ప్రాసెస్. మీకు కనుక ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.